మధ్యాహ్నం 2 గంటలకి బయటికెళ్దాం అమృత అని చెప్పేసి అడిగారండి. కారు కదా అని సర్లే అన్నాను. కానీ నాకు సర్ప్రైజ్ ఏంటంటే బండి మీద తీసుకెళ్తానన్నారు. ఓకే, చాలా రోజుల తర్వాత బండి మీద వెళ్దాం చెప్పేసి అని స్టార్ట్ అయ్యాము. ఎక్కడికని అడిగితే సర్ప్రైజ్ అని చెప్పారు. ఎక్కడికో చెప్పరంట. సో అలాగా రాజమండ్రిలో అయితే కాదండి, ఎందుకంటే చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది బండి. రాజమండ్రి కూడా దాటేస్తున్నాము. అయితే మధ్యలో ధవళేశ్వరం కూడా దాటేస్తున్నాము. ధవళేశ్వరం దాటాక కూడా నాకు ఐడియా రాలేదు ఎక్కడికి వెళ్తున్నామని చెప్పేసి. సో ఈ కాటన్ మ్యూజియం ఇవన్నీ కూడా దాటేసి వెళ్తే ఇంకా ఆఖరికి ఉన్నది ఏంటంటే మన ధవళేశ్వరం బ్యారేజ్. ఇక్కడ చాలామంది ఆడుకుంటున్నారు. అయితే గోదావరి ఒక సైడ్ అంతా ఎండిపోయింది, ఒక సైడ్ అయితే ఫుల్ వాటర్ ఉందన్నమాట. అక్కడ క్లైమేట్ అయితే మాత్రం చాలా చల్లగా ఉందండి. అంత ఎండలో కూడా ఫుల్ ఆడేసుకుంటున్నారు ఒక సైడ్ అంతా కూడా. ఇంతకన్నా ఎక్కువగా ఉంటారంటండి జనాలు, కానీ ఈ మధ్య రిస్ట్రిక్ట్ చేస్తున్నారు ఈ ఏరియాని. మీరైతే మాత్రం వెళ్ళకండి, అది నా సజెషన్. సబ్స్క్రైబ్.